మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అలాగే పేదల ఇళ్లను పడగొట్టాలని ప్రభుత్వం ఎప్పుడు చూడదు, నిలబెట్టాలని మాత్రమే చూస్తుందని శ్రీధర్ బాబు అంటున్నారు. శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అన్నిటిని కూడా బేరీ చేస్తామని చెప్పినాం. ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు అప్పుడెప్పుడో చేయలేదని ఇప్పుడు చేయకుండా ఉండమంటారా? ఇప్పుడు రేపు పొద్దున మనం ప్రజలను సెన్సిటైజ్ చేయాలి. ప్రజల పక్షాన నిలబడి ఈరోజు మూసీ నది ప్రక్కనున్న ఏ ప్రాంతానికి దుర్వాసన, ఆ ప్రజలకైతే మేలు చేయాలి కదా, స్వచ్ఛమైన నీరు అందించాలి కదా, ఆ బాధ్యత కూడా మాదే కదా. మార్పు తీసుకొస్తాము అనే తరుణంలో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈనాడు మా ప్రభుత్వం ఏం చేయాలి? తెలంగాణ వచ్చింది, తెలంగాణలో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చింది, అది కూడా ప్రధానమైన అంశం. ఈ అవసరాలను ఏ విధంగా తీర్చాలి అనే ఒక బాధ్యత భాగంగా రేపు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కేవలం మాటల వరకే పరిమితం కాకుండా గత ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన గత ప్రభుత్వం కూడా మాట్లాడింది. అసలు జరిగిందా? మేము చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డంకులు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఈరోజు మేము చెప్తా ఉన్నాము, పేదవారికి ఇబ్బంది జరుగుతుంది, చేయండి అని చెప్పండి. అదే మూసీ నదికి సంబంధించి మీరు కూడా తెలుసు అందరికీ, 1920లో మూసీ నదిపై అప్పుడు కూడా చిన్న చిన్న కట్టడాలు ఉంటే 1920లో మన ప్రజాస్వామ్యం రాకముందు మొత్తం కట్టడాలను తీసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆనాడు జరిగిన అంశము ఈనాడు ఒక కొత్త కోణంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఆనాడు కొంతమందికి ఉపయోగపడే విధంగా చేసింది, ఈనాడు యావత్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ ఏర్పాటు చేయాలి. నడిబొడ్డు నుంచి ప్రవహించే నీటి ప్రవాహం ఏ విధంగా ఉండాలి, మురికి కంపుతో, మురికి నీళ్లతో, ఆ మురికి వాసనతో యావత్తు హైదరాబాదు వాసులందరూ కూడా ఉండాలా? లేకుంటే మేము చెప్తాను, తెలుసో తెలియకో ఆ పరిహారిక ప్రాంతంలో ఉంటున్న ప్రజానికానికి ప్రత్యేకించి పేదవారికి ఏ విధంగా వారికి అండగా నిలబడాలనే ఆలోచనతో తప్పకుండా ఒక మానవీయ దృక్పథంతో ఏం చేయాలో అది ఖచ్చితంగా వారికి అండగా ఉంటూ తప్పకుండా చేస్తాము. ఈరోజు బుల్డోజర్ పాలసీని అవలంబించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళే అడుగుతుంటారు మళ్ళీ, ఎక్కడ బుల్డోజర్ పెడతా ఉన్నావు? అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ పెడితే కరెక్ట్ అంటే ఒప్పుకోమని చెప్తాం. వారు కరెక్ట్ అంటారా? అక్రమ నిర్మాణాలు ఎక్కడ జరిగినాయో అక్కడ బుల్డోజర్ పోయింది. ఆ బుల్డోజర్కు సంబంధించి అక్రమ నిర్మాణాలు చేస్తూనే ఉంటాం, బుల్డోజర్ పంపించద్దు. మేము పంపించినాం చూడండి, ఆ రోజు మల్లన్న సాగర్లో బుల్డోజర్ పెట్టడానికి, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భూ నిర్వాసాలను బుల్డోజర్ పెట్టడానికి, లేకుంటే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి అప్పుడు పెట్టినాం చూడండి, అసలు సిసలైన రైతు సోదరులపై బుల్డోజర్ పెట్టి ముందుకు తీసుకెళ్ళబెట్టి ఆ విధంగా చేయమంటారా? అక్రమ నిర్మాణాలపై చేయమంటారా? మీరు చేసినట్టు చేయమంటారా? ఇది మాది చేతి ప్రభుత్వం అంటే అండగా ఉండేది ఈ చేతి గుర్తు. ఖచ్చితంగా కూడా ఈ పక్షాన పోతాం, మేము పేదలకు అండగా ఉంటాం. పేదలకు సంబంధించి ఎప్పుడు కూడా వారి అవసరాలని, వారి వసతులను, వారి ఆలోచనలను, వారి అభివృద్ధిని కాంక్షించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని మేము తెలియజేస్తున్నాం. మల్లన్న సాగర్లో వాళ్ళు చేసిండ్రు, స్పష్టంగా కనబడదు. ఈరోజు నేను చెప్పిన కదా, మల్లారెడ్డి రైతు సోదరుడి ఆ కుటుంబాన్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా ఉందో. ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా వాళ్ళు చేసి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి
ఈ విధంగా చేయడం సరికాదు, మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మేమేం చెప్తా ఉన్నాం, ఆ రోజు వాళ్ళను మేము మల్లన్న సాగర్ పోదలుచుకున్నారు. ఇప్పుడు దామోదర్ రాజ నరసింహ గారు ఉన్నారు. మల్లన్న సాగర్ రైతులకు సంబంధించి ప్రతినిత్యం పోరాడిన వ్యక్తి, అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి ప్రతి అంశంలో పోరాడిన వ్యక్తి. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడిగా పోరాటంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్దామంటే పర్మిషన్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి గారు పోయి మీకు అండగా నిలబడతామంటే అరెస్ట్ చేసిండు. సిఎల్పి నాయకులుగా బట్టి విక్రమార్క గారు పోదామంటే, మా సిఎల్పికి సంబంధించిన బృందం అంతా పోదామంటే, ప్రాజెక్టుకు సందర్శన చేద్దామంటే ఏ ప్రాజెక్టు విషయంలో కూడా కనీసం సందర్శన చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ. మా ప్రజాపాలనలో ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులు పక్షాన ఎవరైనా పోయి ఏ ప్రాంతానికని వెళ్ళి మీరు మాట్లాడదాలు అనుకుంటే ఎప్పుడైనా మేము పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నామా? పోలీసులను ఉపయోగించుకొని అడ్డుకున్నామా? ఈరోజు ప్రతిపక్షాలు దీనికి జవాబు చెప్పాలి. ఈరోజు ప్రజాపాలనలో ఈ విధంగా అందరికీ అవకాశం ఇచ్చి ప్రజాస్వామికమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తా ఉంటే బురద జల్లే కార్యక్రమం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, వీరందరి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక సూచన చేస్తా ఉన్నాం. ఎవరైనా ఒకరే ఇక్కడ వారి ఇల్లు వారే స్పష్టంగా చెప్పిన నోటీస్ ఇచ్చిండ్రు. అందరికీ నోటీస్ ఇచ్చినట్టే వారికి కూడా నోటీస్ ఇచ్చారు. వారికి ఏమి ప్రత్యేకంగా ఇవ్వలేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎక్కడ ఒక్కటి తర్వాత ఒకటి ప్రణాళిక కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఫస్ట్ మూసీ నదికి సంబంధించి, మూసీ నది ఒక సంస్థ ఒకటి ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రాకు సంబంధించి నీటి జలాశయాలు కానీ నీటి ప్రవాహానికి అడ్డొచ్చే మొదటి ఏమున్నాయో అవిటిని గూగులగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా తప్పకుండా చేయటం జరుగుతుంది. వారి సోదరుడు కూడా స్పష్టంగా చెప్పిండ్రు, నాది అక్రమం అయితే కూలగొట్టండి అని చెప్పిండు. స్పష్టంగా పత్రికా ముఖంగా చెప్పిండ్రు. ఇది అది అవి అక్రమం డెఫినెట్లీ అవుతుంది, దాంట్లో ఏముంది, వాడు చెప్పిండ్రు కదా. డెఫినెట్లీ అన్నిటి మీద చేస్తారండి, అన్నిటి మీద విచారణ చేస్తారు. ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా ఏ అంశానికి విషయంలో కానీ మేము ఎవరిపైన వ్యక్తిగత కక్షలకు వెళ్తలేము. ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయాలి. సిస్టమ్ అంతా డిస్మాంటిల్ అయిపోయింది 9 సంవత్సరాలుగా. ఏ వ్యవస్థ చూడండి అది డిస్మాంటిల్ అయింది. సిస్టమ్ని, వ్యవస్థలను పునర్నిర్మాణం చేయాలి. వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు, పునర్నిర్మాణం చేయాలి. వ్యవస్థకున్న గౌరవం, రెస్పెక్ట్ రావాలి, చట్టపరంగా నడవాలి అనే అంశంతో, ఒక ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను చెప్పిన కదా, కొన్ని సందర్భాల్లో కింద స్థాయి అధికారులు అతి ఉత్సాహంతో ఎక్కడైనా ఇట్లాంటి పొరపాట్లు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటాం. తప్పకుండా నోటీస్ ఇస్తాం, వారికి వ్యవధిస్తాం. వారికి తెలియకుండా కొంతమంది మోసపూరితమైన పేపర్లు సృష్టించి చేస్తే వారికి వ్యవధిస్తాం, వారికి తెలియజేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం. ఆ ఆలోచన పరంగానే ముందుకెళ్తాం. పేదల ఇల్లు కాదండి ఇది. ఈరోజు అక్రమముగా ఇళ్ల నిర్మాణం జరిగితే, ప్రత్యేకంగా నీటి ప్రవాహం సంబంధించిన, జలాశయాలకు సంబంధించిన
నది నాళాలకు సంబంధించిన అంశం వచ్చే వరకు కొంతమంది పేదవారు తెలియకుండా ఇల్లు కట్టుకుంటుంటే వారికి కౌన్సిలింగ్ చేసి వారికి నోటీస్ ఇచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారిని అక్కడి నుంచి రీహాబిలిటేట్ చేస్తూ ఉన్న కార్యక్రమాన్ని ప్రజలందరికీ చెప్పి చేస్తూ ఉన్నారు. ఇంకా గోప్యంగా చెప్పింది ఎప్పుడు చేస్తే గోప్యంగా ఎక్కడ చేయలేదు కదా, ఇక్కడ స్పష్టంగా చెప్పి ముందుకు వెళ్తా ఉన్నారు. ఎక్కడైనా అతి ఉత్సాహంతో కింద స్థాయి అధికారులు చిన్న పొరపాట్లు జరిగితే మేము చెప్తా ఉన్నాం, ప్రతి కలెక్టరేట్స్లో ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేస్తున్నాం. జవాబుదారితనంగా ఎవరినో ఒక సెక్షన్ ఆఫీసర్నో ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పెడతలేం. కలెక్టర్లే ఆ హెల్ప్ డెస్క్ సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారికి సమాధానం చెప్తూ వారికి ఎక్కడికి అన్యాయం కాకుండా చూసే కార్యాచరణ తీసుకుంటాం. దేనికండి అఖిలపక్షం? దేనికి అక్రమం? అఖిలపక్షం దేనికి? అసలు ఇప్పుడు ఒక ఆలోచన చేయడానికి, సలహాలు ఇవ్వడానికి ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం. మీకు వచ్చే మీరు ఏదో కొత్తగా పెట్టిన కదా ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం భాగంలో మీ భవన్లో పెట్టిన ఏవైతే ఉంటాయో అవన్నీ మా కలెక్టరేట్లకు పంపేయండి, మేము స్వీకరిస్తాం, సమస్యలను పరిష్కారం చేసే మార్గంలో పెడతామని మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కాదండి, ఇప్పుడు దారి తీసే ప్రయత్నంలో కాదు, నేను ఈరోజు పేదవాడికి అండగా ఉంటామని చెప్తున్నాం. మేము అక్రమంగా ఎవరైనా కట్టుకుంటే మేము సూటిగా అడుగుతా ఉన్నా, అక్రమంగా ఎవరైనా కట్టుకుంటే చూస్తూ ఊరుకోమంటారా? వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకునే కార్యాచరణ జరుగుతూ ఉంది. ఇలా 100% జరుగుతుంది. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఒక ప్రణాళిక ఉంటుంది, దాని పరంగా ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మీరు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు అక్రమ భూమి కబ్జాలకు గురైనకు సంబంధించిన అంశం విషయంలోనే ఫస్ట్ జలాశయాలు నీటి ప్రవాహం ఉన్నది. దాంతోపాటు ఈ నాళాలకు సంబంధించి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఎవరికైతే ఇబ్బంది జరిగిందో, అంటే కొంతమంది కింద స్థాయి అధికారులతో అతి ఉత్సాహంతో ఇబ్బంది జరిగిందో వాటి పరంగా కూడా సరి చేసుకొని ముందుకెళ్తాము. ఎక్కడ కూడా స్పష్టంగా ఉంటున్నాము, పేదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకు, వారి కుటుంబాలకు సంబంధించి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చేసే కార్యాచరణ ఇప్పుడు మేము చూస్తూ ఉన్న మీడియా రిపోర్ట్స్ కానీ సరే, కొంతమంది సోషల్ మీడియా నిజంగానే వారు ఇబ్బంది పడి వారు మాట్లాడిన మాటలు కూడా సానుకూలంగా స్వీకరించి మానవీయ దృక్పథంతో వారికి ఏ విధంగా మేలు చేయాలని ఆలోచన చేస్తాం. కానీ ఈరోజు కావాలనే మాట్లాడిచ్చేవారు. నేను ఇప్పుడే చెప్పిన, అది మీ అందరికి పంపిస్తాం, వీడియో కాన్వర్జేషన్ ఉంది, మీ అందరు కూడా చూసి ఉంటారు. మాట్లాడితే 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు ఇచ్చే తరుణం కావద్దు, ఈ సంస్కృతి రావద్దని మేము కోరుతాం. నిజంగా ఇబ్బంది పడిన వారికి సంబంధించి వారు పట్ట ఆందోళనను దృష్టిలో పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం, ఖచ్చితంగా పెట్టుకుంటుంది. వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని మీకు మనం చేస్తాం. అసలు డిపిఆర్ఏ కంప్లీట్ కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా? ఇదే దుష్ప్రచారం, ఇదే బురద చల్లటం అంటది. కన్సల్టెంట్లు ఇప్పుడు పనిచేస్తూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది? వారికంతటా వారుగా చెప్పుకునే కార్యక్రమం చేస్తే ఇది పూర్తి స్థాయిలో సత్య దూరమైంది. కేవలం రాజకీయ ఏమంటారు కక్షపూరితమైన అభివృద్ధి కావద్దు ఈ రాష్ట్రంలో అని చేసే ఒక ఆలోచన. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంతమంది అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంలో